అనిత గారు. సో ఈరోజు విజయవాడ సక్సెస్ డేకి వచ్చారు కదా, మీకు ఎలా అనిపించిందమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు అనిత మేడం. నేను ఒంగోలు నుంచి వచ్చాను మేడం. మార్నింగ్ 3:30కి లేచి ఈరోజు విజయవాడ అంతా రావడం జరిగింది మేడం. నాకు ఇక్కడ రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేడం. ఏం చదువుకున్నారు మీరు? మేడం నా క్వాలిఫికేషన్ వచ్చి 10th క్లాస్ మేడం. ఓకే, హౌస్ వైఫా? ఎస్ మేడం. ఓకే, జాబ్ ఏమైనా చేస్తారా మీరు? అవును మేడం, నేను ఒక చిన్న జాబ్ చేస్తూ ఉంటాను మేడం. హౌస్ వైఫ్గా ఉంటాను. మీ హస్బెండ్ అమ్మా? మా హస్బెండ్ ఫ్లిప్కార్ట్లో వర్క్ చేస్తూ ఉంటారు మేడం. ఓకే ఓకే, సో ఫైన్. ఎప్పుడు జాయిన్ అయ్యారు ఫరెవర్లో మీరు? ఫరెవర్లో ఒక 10 days అవుతుంది మేడం. నేను లాస్ట్ మంత్ 1 week సో 2cc కంప్లీట్ చేసుకున్నారా? చేసుకున్నాను మేడం. ఓకే, సో మీ జాబ్ అండ్ ఫరెవర్ లివింగ్ రెండింటిని మేనేజ్ చేసుకుంటున్నారు. మేడం సో మీరు ఇంకేమైనా ట్రై చేశారా? బయట ప్లాట్ఫామ్స్ ఇంకేమైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమైనా చూసారా మీరు? చూశాను మేడం. నేను ఈ ఫరెవర్కి దానికి ముందు చాలా ఏదైనా ఒక చిన్న జాబ్ ఏమైనా చేసుకున్నాము పార్ట్ టైంగా అనుకుంటా నేను వెతుకుతున్నప్పుడు నాకు ఆన్లైన్లో కొన్ని ఫేక్ అనేవి చూశాను మేడం. కానీ అది నాకు ఫేక్ అని తెలియక మనీ కట్టి మోసపోయింది మేడం. అప్లికేట్ మార్కెటింగ్ అని చెప్పేసి జాబ్ చూపిస్తామని చెప్పేసి నేను ట్రైనింగ్ చేస్తామని చెప్పేసి నా దగ్గర మనీ అనేది తీసుకున్నాను మేడం. తర్వాత మనీ కట్టిన తర్వాత వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం, అప్పుడు నా ఫోన్ బ్లాక్ చేసేయడం జరిగింది మేడం. నేను సో ఫరెవర్ ఎలా అనిపించింది? ఫరెవర్ జెన్యూన్ అని మీకు అర్థమైందా మరి? జెన్యూన్ అని అర్థమైంది. ఎందుకంటే ఇంత అమౌంట్ పే చేసుకొని బయట ఫరెవర్లో స్టార్టింగ్ మరి మీరు ఎలాంటి ఎదుర్కొన్నారు అసలు 2cc మూమెంట్లో? 2cc మూమెంట్లో మేడం నేను ఇవన్నీ డబ్బులు కట్టిన తర్వాత మా హస్బెండ్ ఒప్పుకోలేదు మేడం. అంటే ఒప్పుకోవడం కాదు, అసలు మా దగ్గర మనీ అనేది అడ్జస్ట్ అవ్వలేదు మేడం. కానీ నేను సెర్చ్ చేశాను మేడం. ఫరెవర్ గురించి సెర్చ్ చేసిన తర్వాత ఒక జెన్యూన్ కంపెనీ అని తెలుసుకున్న తర్వాత ఆ 2cc అనేది కొంచెం కష్టమైనా కానీ అడ్జస్ట్ చేసుకొని 2 daysలో నేను 2cc అనేది కంప్లీట్ చేసుకున్నాను మేడం. 2cc చేసుకున్న ఒక 10 daysలో నాకు అనేది ఇన్కమ్ స్టార్ట్ అయింది మేడం. గుడ్ గుడ్. ఓకే, సో ఇప్పుడు 2cc కాదు, మీరు టీం వర్క్ కూడా స్టార్ట్ చేసి ఎర్నింగ్స్ తీసుకున్నారు. yes, అండ్ ఇంకో గ్రేట్ పాయింట్, ఈ రోజు మీరు ఒక అచీవ్మెంట్ కూడా తీసుకున్నారు కదా స్టేజ్ మీద. అవును మేడం. సో అది మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపించింది మేడం. నాకు చాలా సంతోషంగా ఉంది మేడం. చాలా సంతోషంగా అనేది ఉందా మీకు? అవును మేడం. సో మరి ఇంకా ఏం అవ్వాలనుకుంటున్నారు ఫరెవర్లో? మీ నెక్స్ట్ గోల్ ఏంటమ్మా? నెక్స్ట్ గోల్ మేనేజర్ మేడం. మేనేజర్ అవ్వాలంటే ఎంతో కష్టపడాలనుకున్నాను మేడం. కానీ ఈరోజు అక్కడ చూసిన తర్వాత ఒక 7th క్లాస్ అమ్మాయి హౌస్ వైఫ్గా ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ మేనేజర్ పొజిషన్లో మంత్కి వచ్చి ఒక 1 lakh వరకు ఎర్న్ చేసుకుంటాను మేడం. ఇది మేనేజర్ పొజిషన్ అది చాలా ఈజీ అని నాకు అర్థమైంది మేడం. ఎస్ ఎస్, ఒక 7th క్లాస్ వ్యక్తి చదివిన వ్యక్తి చేయగలిగినప్పుడు 10th క్లాస్ చదవకుండా మీరు చేయొచ్చు. స్టూడెంట్స్ కూడా కార్ ప్లాన్ కూడా కొట్టడం మీరు చూశారు. ఎంతో మంది హౌస్ వైఫ్స్ అండ్ ఎంతో మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఈరోజు మీరు వాళ్ళతో మీరు ఫోటో దిగడం కూడా జరిగింది. సో కంగ్రాచులేషన్స్ అండి, వెల్కమ్ టు ఫరెవర్ లివింగ్. ఖచ్చితంగా మీరు ఈ కంపెనీలో ఒక మంచి గ్రోత్ అనేది మీరు వెళ్తారు. అండ్ ఫోకస్ ఆన్ మేనేజర్ పొజిషన్. ఆల్ ది వెరీ బెస్ట్.